భీమడోలు బీసీ వెల్ఫేర్ హాస్టల్లో విద్యార్థులకు మహిళల హక్కులు భద్రత పోలీస్ సేవలపై భీమడోలు ఎస్ఐ మదీనా బాషా అవగాహన కార్యక్రమాన్ని ఆదివారం సాయంత్రం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలపై జరిగే వేధింపులు, ఈవ్ టీజింగ్, గృహహింస వంటి ఘటనలను అరికట్టేందుకు అమల్లో ఉన్న చట్టాల గురించి ఆయన వివరించారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా భయపడకుండా వెంటనే పోలీసులను ఆశ్రయించాలని, ఫిర్యాదు చేయడంలో వెనుకాడవద్దని విద్యార్థులకు సూచించారు. ఆపద సమయంలో తక్షణ సహాయం కోసం ప్రతి ఒక్కరూ తమ మొబైల్ ఫోన్లో దిశ యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాలని, అత్యవసర పరిస్థితుల్లో 112కు కాల్ చేయాలని సూచించారు. అలాగే సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియాలో వ్యక్తిగత ఫోటోలు, వివరాలు పంచుకునే విషయంలో జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. అపరిచితుల నుంచి వచ్చే వీడియో కాల్స్, సందేశాలకు స్పందించే ముందు అప్రమత్తంగా ఉండాలని, మోసాలకు గురైతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని సూచించారు. మహిళలు, బాలికల భద్రత కోసం శక్తి టీమ్స్ నిరంతరం పనిచేస్తున్నాయని, బహిరంగ ప్రదేశాల్లో వేధింపులకు పాల్పడే ఆకతాయిలపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా అనుమానాస్పద ఘటనలు గమనించినా లేదా రక్షణ అవసరమైనా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందినప్పుడే దేశం పురోగమిస్తుందని, వారి భద్రతకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎస్ఐ మదీనా బాషా భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ హాస్టల్ సిబ్బంది, భీమడోలు పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇమీడియట్గా మీ గురువు, మీ టీచర్స్ ఇక్కడ వార్డెన్ వాళ్ళు చెప్పాలి అండ్ మీ పేరెంట్స్ తెలియజేయాలి. ఇక్కడ వరకు కూడా మీకు అవ్వలేదు అనుకోండి, ఇమీడియట్గా మా ఫోన్ నెంబర్ తెలుసు కదా, ఏ నెంబర్ చేస్తారు పోలీస్ మాట్లాడంటే 112 ఓకేనా. 100 మన ఆంధ్ర తెలంగాణ బైఫర్కేషన్లో తెలంగాణ రాష్ట్రం వెళ్ళిపోయింది 100. సో మన నెంబరు 112 అంతే కదా. ఓకే, అదేవిధంగా మనకి ప్రతి ఒక్కరు ఫోన్ వాడుతున్నారు కదా బయట. నేను 2 ఫోన్లు వాడుతున్నాను, సార్ 2 ఫోన్లు ఉన్నాయి, మేడం దగ్గర కూడా ఉంది. దీంట్లో మంచిగా చెడుగా 2 ఉన్నాయి. మనం వాటర్ పెట్టుకుంటాం అంతే కదా, మనం వాటర్ పెట్టి మన ప్రైవేట్స్ పెట్టుకుంటాం. దీంట్లో వచ్చి కాల్స్, మంచి కాల్స్ వచ్చి నేను ఆన్సర్ చేస్తే నాకు ఉపయోగం, రాంగ్ కాల్స్ వస్తుంది. ఎటువంటి